కాంగ్రెస్ పార్టీ మీటింగులు ఏ నియోజకవర్గంలో జరిగినా గానీ లొల్లులు మాత్రం కామనే అన్నట్టున్నదుల్ల పరిస్థితి. పార్టీ పదవులు అత్తలేవని కొందరు, నామినేటెడ్ పదవులు అత్తలేవని కొందరు, సీనియర్లను కాదని కొత్తగా వచ్చినోళ్ళకే పెత్తనం ఇస్తున్నారని కొంతమంది కార్యకర్తలు. ఇట్లా జరిగే ప్రతి మీటింగుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఏదో కారణంతోని రచ్చ ఎత్తున్నారు. అట్లా ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం వంతొచ్చింది. మరి అక్కడ ఏం జరిగింది ఏంది అరుచుకొని రాపోండ్రి. ఈ వీడియో చూడంగానే మీకు ముచ్చటేందనేది సమజయ్యే ఉంటది. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవరుప్పుల మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి అత్తే పోలీసులు అడ్డుకునే వరకు కృష్ణమూర్తి అనుచరులు పోలీసులకు మరలబడి లొల్లికి దిగిండ్రు. అట్లనే యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్, తోటకూరి రమేష్ ఇంకా కొంతమంది చేతి పార్టీ లీడర్లను కూడా మీటింగుకు రాకుండా అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయిండ్రు. దీంతోని ఆడ పెద్ద రచ్చనే అయింది. ఈ మీటింగ్ లో మాట్లాడిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినక్క సొంత పార్టీ కార్యకర్తల మీదకే గరానికి వచ్చింది. పార్టీకి ఇబ్బంది అయ్యేటట్టు చేస్తే చూసుకుంటా ఉండేదే లేదని వార్నింగ్ ఇచ్చింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసేటోళ్ళు ఉంటే మటుకు పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం కష్టపడతారు కదా, ఇంకా మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేందో అన్నట్టుంది కథ. ఎంతకన్నా ఓపిక ఉంటుంది ఎవరికైనా? అంటే మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే పార్టీకి నష్టం చేస్తుంటే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ లో ఉన్న లీడర్లకి పార్టీకి నష్టం చేస్తుంటే చూసుకుంటా కూర్చోవడం అయిపోయింది. ఇంకా సమాధానానికి ఎదురు సమాధానం మీకు ఖచ్చితంగా వస్తుంది. ఆడబిడ్డగా ఇన్ని రోజుల సంధి సహనంతోనున్నా గాని ఇప్పటి సంధి ఊకుండేదే లేదు. కాంగ్రెస్ పార్టీలుండి కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు ఒడిచేటోళ్లను ఇడిచిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చింది ఎమ్మెల్యే యశస్వినక్క. మొత్తానికైతే పాలకుర్తి నియోజకవర్గంలో అత్తాకోడళ్ల ఆధిపత్యమే నడుస్తున్నది. వాళ్లదే పార్టీ వాళ్లదే రాజ్యం అన్నట్టు ఏతున్నారని అటు కాంగ్రెస్ పార్టీల ముందు నుంచున్న చాలా మంది కార్యకర్తలు గరానికత్తున్నారు. ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేస్తే ఇప్పుడు అత్తకోడళ్ళు ఇద్దరు కలిసి మమ్ముల్ని పార్టీలకెంచి ఎల్లగొట్టే ఉపాయం చేస్తున్నారని కోపానికి అత్తున్నారు. మొత్తానికైతే పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గెలిచిన కాన్నుంచి ఆడ లొల్లి పంచాదులు నడుస్తూనే ఉన్నాయి. ఇదివరకు ఆ పంచాదులు గాంధీ భవన్ దాకా పోయినాయి. అయినా కూడా ఎవ్వరు తగ్గుతనే లేరు. చూడాలే మరి రేపట్ల గిరచ్చ ఇంకెంత దూరం పోతుందో ఏం కథనో.